హలో అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కీన్ వీవీఆర్ఎన్ వరల్డ్. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మరొక మంచి రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చేసాను. అదేంటంటారా? క్యాబేజ్ పచ్చడి చాలా బాగుంటుంది. అబ్బా, క్యాబేజా మా వల్ల కాదండి అంటారా? చాలా అంటే చాలా బాగుంటుంది. ఒక్కసారి ఇలా ట్రై చేయండి. నేను అనటం కాదు, మీరే అంటారు చాలా బాగుందండి క్యాబేజ్ పచ్చడి అని. ఇడ్లీ, దోశ, వడ దేంట్లోకైనా బాగుంటుంది. సూపర్ కాంబినేషన్. మరి ఇంకెందుకు ఆలస్యం, దీని ప్రాసెస్ మీరు కూడా చూడండి. మరి ఈ క్యాబేజ్ పచ్చడి తయారు చేసుకోవడం కోసం ఒక చిన్న క్యాబేజ్ తీసుకున్నాను, కట్ చేసి పెట్టాను. పెద్ద క్యాబేజ్ అయితే అందులో సగం తీసుకోండి. 2 టమాటాలు, ఒక 10-12 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. మిర్చీలు స్పైస్ని బట్టి యాడ్ చేసుకుంటే బాగుంటుంది. మరి దీని ప్రాసెస్లోకి వస్తే, స్టవ్ వెలిగించి బాండీ పెట్టి, బాండీ వేడయ్యాక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేయండి. ఆయిల్ వేడయ్యాక 2 టేబుల్ స్పూన్ల పచ్చిశనగపప్పు, 2 టేబుల్ స్పూన్ల కందిపప్పు, 2 టేబుల్ స్పూన్ల మినప్పప్పు ఆయిల్లో వేసి ఫ్రై చేసుకోవాలి. కంపల్సరీ ఈ పప్పులు వేయాలా అంటే మన ఇష్టాన్ని బట్టి వేసుకోవచ్చు. వేస్తే కొంచెం బాగుంటుందని అంతే. మనం వేసిన పప్పులు మంచి కలర్ వచ్చాక 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా వేసి ఫ్రై చేయాలి. ఇవన్నీ ఫ్రై అయ్యాక 10 పచ్చిమిరపకాయలు కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా అన్నీ ఫ్రై చేసుకోవాలి. మిర్చీలు కూడా మంచిగా ఫ్రై అయ్యాయి. ఇవి మొత్తం ఒక గిన్నెలోకి తీసుకుందాము. ఇవి చల్లారాక గ్రైండ్ చేసుకుందాము. ఇప్పుడు మనం అదే బాండీలో సన్నగా కట్ చేసి పెట్టుకున్న క్యాబేజీ, 2 టమాటోలు అవి కూడా వేసి ఫ్రై చేసుకుందాము. ఒక టేబుల్ స్పూన్ కళ్ళుప్పు వేసామనుకోండి, క్యాబేజ్లోని వాటర్ మొత్తం బయటకు వచ్చేసి త్వరగా మగ్గిపోతుంది. ఆ వాటర్ మొత్తం ఇనికిపోయేంత వరకు మగ్గించుకోవాలి. నేను ఇక్కడ ఉప్పు వేసాను, వీడియో తీసేటప్పుడు స్కిప్ అయింది, ఏమనుకోవద్దు. మూత పెట్టి వాటర్ మొత్తం ఇనికిపోయేంత వరకు ఉడికించుకుందాము. చూడండి, క్యాబేజ్ని ఈ విధంగా ఉడికించుకుంటే సరిపోతుంది. ఇది చల్లారాక గ్రైండ్ చేసుకుందాము. చూడండి, మనం ముందుగా వేయించి పెట్టుకున్న పప్పులు, పచ్చిమిర్చి, క్యాబేజీ అన్నీ చల్లారాక గ్రైండ్ చేసుకుందాము. మిక్సీ జార్లో వేస్తున్నాను. జార్ తీసుకుని పప్పులు, మిర్చీలు వేసి, ఆల్రెడీ మనం క్యాబేజ్లో ఉప్పు వేసాం కాబట్టి ఇక్కడ ఉప్పు వేయడం లేదు. అక్కడ వేయకపోతే కనుక ఇక్కడ వేయండి. కొంచెం చింతపండు నానబెట్టి అది కూడా వేయండి. నేనైతే చింతపండు ప్లేస్లో లెమన్ వేస్తున్నాను. లెమన్ వేసినా బాగుంటుంది. మీకు చింతపండు కావాలంటే అది కూడా వేసుకోండి. ఇప్పుడు ఈ మొత్తాన్ని కొంచెం కోర్స్గా బ్లెండ్ చేసుకుందాము. చూడండి, ఈ విధంగా బరకగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో 2 వెల్లుల్లి రెమ్మలు, మనం ఉడికించి పెట్టుకున్న క్యాబేజ్ని కూడా వేయండి చల్లారిన తర్వాత. ఇవి మొత్తం కూడా కొంచెం బరకగా గ్రైండ్ చేసుకుందాము. చూడండి, చట్నీ ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి, కొంచెం బరకగా. ఇలా డైరెక్ట్ తినొచ్చు, పోపు పెట్టుకోవచ్చు. పోపు పెట్టుకుందాము, బాగుంటుంది. తాలింపు కోసం స్టవ్ వెలిగించి బాండి పెట్టుకుందాం. తాలింపు వేశాక చట్నీ మొత్తం బాగా ఆయిల్లో కలిపేసి సర్వింగ్ బౌల్లో తీసుకుని వేడి వేడి రైస్, రోటీ, చపాతీ, దోశ, ఇడ్లీ దేంట్లోకైనా బాగుంటుంది. ఇదండి ఈ వీడియో. మీకు నచ్చింది అనుకుంటున్నాను. మరి మీరు కూడా ట్రై చేసి మీ అమూల్యమైన ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అన్నట్లు లైక్ చేయడం మర్చిపోవద్దు.